అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మీకు ధనియాల పొడి, జీలకర్ర పొడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక గుప్పెడు ధనియాలకి 10 లవంగాలు, 4 దాల్చిన చెక్క వేసుకొని లైట్గా షాలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, కొద్దిగా రెడ్గా టర్న్ అవుతాయి ధనియాలు, అప్పుడు తీసేస్తే సరిపోతుంది. అండ్ అదే ప్యాన్లో జీలకర్ర వేసి జీలకర్రను కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా రెడ్గా టర్న్ అయిన తర్వాత దించేయాలి. ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయండి. 1 అవర్ పక్కన పెట్టేసిన తర్వాత ఈ రెండు తీసుకొని స్లోగా మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకోండి. ఈ జీలకర్ర పొడి ఏంటి అంటే మనం మజ్జిగ తాగాలి అని అనుకున్నప్పుడు ఒక పించ్ ఉప్పుతో పాటు జీలకర్ర పొడి కూడా వేసుకొని తాగితే డైజెషన్కి బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఈ ధనియాల పొడి దేనికంటే ఏదైనా ఫ్రైస్ చేసిన, బిర్యానీస్ చేసిన ధనియాల పొడి ఈజీగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.